మార్నింగ్ టు ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ రవాణా శాఖ ఎన్టీఆర్ జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం నిన్నటి నుంచి 16వ తారీఖు నుంచి కూడా 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు అంటే నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. మనకు మోటార్ వాహనాల చట్టం కొత్త చట్టం మనకు 1/7/1989 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా జనవరి నెలలో ప్రతి మొదటి వారాన్ని కూడా రహదారి భద్రతా వారోత్సవాలుగా మనం ఒక వారం పాటు జరిపేవాళ్ళం. మరి వారం పాటు జరిపి మనం కనుక సలహాలు సూచనలు కనుక ప్రజలందరికీ ఇస్తే మిగిలిన 51 వారాలు కూడా వాళ్ళ భద్రత గురించిన నినాదాలతో వారి యొక్క సేఫ్ డ్రైవింగ్ చేసుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రమాదాలు నివారించడానికి తగు చర్యలు తీసుకున్నారు. కానీ గత 3-4 సంవత్సరాలుగా ప్రమాదాలు ఇంకా నేషనల్ హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ వచ్చిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయనే భావనతో వారం రోజుల పాటు చేస్తే సరిపోదు, ఇది ఒక నెల పాటు జరపాలని చెప్పి మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారు నిర్ణయించారు. దాంట్లో భాగంగా 2024 సంవత్సరం నుంచి కూడా మనం 1 మంత్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాము. మరి దేశవ్యాప్తంగా జనవరి 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు చేయమని ఇచ్చారు. మన రాష్ట్రంలో మన సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఈ యొక్క మాసోత్సవాలని ఘనంగా నిర్వహించి చేయాలని చెప్పి ఇచ్చారు. దాంట్లో భాగంగా మనం నిన్నటి రోజున అన్ని కలెక్టర్ కార్యాలయాలు జిల్లాల్లో కూడా ఈ రహదారి భద్రతకు సంబంధించినటువంటి పోస్టర్స్ అయితేనేమి, పబ్లిసిటీ మెటీరియల్ అయితేనేమి, వాహనాలు అయితేనేమి, లేకపోతే స్టిక్కర్స్ ఇవన్నీ కూడా పోలీస్ శాఖ, రవాణా శాఖ అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న విడుదల చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్లో ఇనాగరల్ ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కొంతమందికి ఇవ్వగలిగాము, కొంతమందికి ఇవ్వలేకపోయాము. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు విశదీకరించాలని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రమాదాల సంఖ్య బాగా పెరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మనం ఎన్టీఆర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఏది మన యాక్సిడెంట్కి సంబంధించి కానీ యాక్సిడెంట్స్ డెత్స్కి సంబంధించి కానీ. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానికిలో భాగంగా మనం జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీస్ అని మనం ఏర్పాటు చేశాము. దీంట్లో ఒక రవాణా శాఖ ఒకటే కాకుండా పోలీస్ శాఖ అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ 3 రకాలుగా యొక్క ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. మరి రోడ్ ఇంజనీర్లందరూ కూడా ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉండడము, లేకుండా రోడ్డు మీద ప్రాపర్గా లైటింగ్ లేకపోవడము, సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడము, వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా గుర్తించారు. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అనేటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు, అట్లాగే R&Bలో కూడా నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఉంటుంది, అట్లాగే స్టేట్ హైవేస్ అన్నీ కూడా R&B డిపార్ట్మెంట్కి ఒక ఎస్సీ గారు ఉంటారు, అలాగే రూరల్ రోడ్స్ అంతటి కూడా పంచాయతీరాజ్ నుంచి సంబంధించిన ఒక ఎస్సీ గారు ఉంటారు, అట్లాగే మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియాస్లో అంతా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్నటువంటి అర్బన్ రోడ్స్ అన్నీ కూడా మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అంటే వారిని కూడా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యంగా చేరడం జరిగింది. పోలీసు శాఖ, రవాణా శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్గా దీంట్లో ఉన్నారు. అట్లాగే ఆర్టీసీ, ఎక్కువ వాహనాలు ఉన్న సంస్థ ఆర్టీసీని కూడా దీంట్లో మెంబర్గా పెట్టడం జరిగింది. వీరు కాకుండా యాక్సిడెంట్ అయిన తర్వాత తీసుకునే చర్యల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని, అలాగే DMHO డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారిని, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్లో కొంతమందిని, అలాగే DCHS డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన కోఆర్డినేటర్, అన్ని డిపార్ట్మెంట్ సంయుక్తంగా చేస్తేనే ఈ ప్రమాదాలు నివారించడం చెప్పి గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాం. దీంట్లో ప్రతి నెల కూడా ఈ యొక్క భద్రత జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. గత నెలలో జరిగినటువంటి తీవ్రమైన ప్రమాదాలని అన్ని విశ్లేషణ చేసి వాటికి తదుపరి చర్యలు తీసుకోకుండా అక్కడ ఎలా చేయాలనే దాని గురించి ఆ యొక్క కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే మనకు రోడ్డు ప్రమాదాలు అంటే రోడ్డు ట్రాఫిక్ కూడా మనకు 8 నుంచి 10% రవాణా అవసరాలు పెరుగుతున్నాయి, వాహనాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ దానికి తగ్గట్టుగా మనకు రోడ్లు అయితే పెరగట్లేదు. ఉన్న రోడ్లని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పబ్లిక్ దాన్ని గుర్తించకుండా
స్పీడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, తర్వాత ఇర్రెగ్యులర్ పార్కింగ్ చేయడం వల్ల అర్బన్ ఏరియాస్లో కూడా మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనకు రూల్ ప్రకారంగా టూ వీలర్ ఇప్పుడు మన గత సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపుగా ప్రతి నెల కూడా మన ఎన్టీఆర్ జిల్లాలో 30 నుంచి 32 మంది చనిపోతున్నారు. దీంట్లో దాదాపు సగం మంది అంటే 15 నుంచి 16 మంది టూ వీలర్ యాక్సిడెంట్స్లో చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల వాళ్ళకి తలకు గాయాలై చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మరి దీన్ని సుప్రీంకోర్టు కూడా కమిటీ కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దీనిని ఎన్ఫోర్స్మెంట్ యాంగిల్లో ప్రజలకి మనం తెలియచేయాలని చెప్పి విన్నవించడం జరిగింది. సుప్రీంకోర్టు కమిటీ కూడా ప్రతి నెల దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భద్రతా కార్యక్రమాల గురించి అలాగే ఎన్ఫోర్స్మెంట్ గురించి దీని గురించి కూడా చర్యలు తీసుకుంటా ఉంది. గత నెలలో మన విజయవాడ హైకోర్టులో కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా హెల్మెట్స్ అనేవి కనపడట్లేదు. ఒక 10% మంది కూడా హెల్మెట్స్ వాడడం లేదు. దానివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పోలీసులు కానీ రవాణా శాఖ కానీ ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకోవడం లేదని చెప్పి కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. దాంతో మరి పోలీస్ శాఖ అంటే మాకున్న తనిఖీ అధికారులు దాదాపు ఒక జిల్లా మొత్తం కలిపి మనకు ఒక 20 మంది ఉన్నారు. ఒక 10 పోస్టుల దాకా ఖాళీగా ఉన్నాయి. ఉన్న వాటితోనే మనం ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. కానీ ఇంకా పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి ట్రాఫిక్ వింగ్ పోలీసు సిబ్బంది ఎక్కువ ఉన్నారు కాబట్టి సిపి గారు కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి డీసీపీ ట్రాఫిక్ ఆదేశాలు ఇచ్చి ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం చేయమని చెప్పి గత నెల 25వ తారీఖు నుంచి కూడా మరి మీరు చూస్తే ఇప్పుడు మరి మీకు కూడా పబ్లిక్గా విజిబుల్గా నిన్న కోర్టు కూడా మళ్ళీ 10వ తారీఖు రివ్యూ అయినప్పుడు హైకోర్టు కూడా కామెంట్ చేసింది. ఎందుకంటే జడ్జీలు చాలామంది విజయవాడ నగరంలోనే ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఒక 10% నుంచి 30% వరకు వాహనాలు ఇంకా హెల్మెట్స్ వాడుతున్నారు. ఇంకా 70% మంది హెల్మెట్స్ వాడడం లేదు. మరి వీటిని ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉందని చెప్పి, కానీ ఎన్ఫోర్స్మెంట్ వల్లనే ఇది జరిగే సమస్య కాదు. దీన్ని అంటే మీ ద్వారా ప్రజలందరికీ మనం తెలియజేయాలని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మేము మీటింగ్స్ పెట్టి లేకుంటే కమిటీస్ పెట్టి లేకుంటే స్కూల్స్కి వెళ్ళి ప్రతిరోజు కూడా దాదాపు 200 నుంచి 300 మందికి 500 మందికి మనం చెప్పగలుగుతున్నాం. దాంట్లో ఒక 10% 50 మంది మారినా కూడా మరి యొక్క ప్రమాదాలు మనం నివారించవచ్చని చెప్పే ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నాం. కానీ మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా అయితే ఈ యొక్క ఎక్కువ మందికి ఈ వివరణ చేరి వాళ్ళలో కొంతమంది అన్నా తమ ప్రాణాలను కాపాడుకొని వారి యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళ యొక్క దీనికి జరిగే ఇబ్బందుల నుంచి తొలగించుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మీకు వేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలు మనం ఇప్పుడు 30 రోజులు కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనం అన్ని రకాల వాళ్ళకి మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎక్కడ మనం ఇప్పుడు కొన్ని ఐ క్యాంప్స్ అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం. నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ టౌన్లో ఒక 4-5 క్యాంప్స్ పెడుతున్నాం. అలాగే స్కూల్ పిల్లలకి మన దగ్గర ఉన్నటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ఎస్ఐ గారు అట్లాగే ఒక డాక్టర్ గారు ఎక్స్క్లూజివ్గా అపాయింట్ అయ్యారు మన జిల్లాకి. మరి దీంట్లో ఇంకొక 10-12 పోస్టుల దాకా పోలీస్ శాఖ నుంచి రావాల్సిన అవసరం ఉంది. అట్లా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి వారు లేకపోయినప్పుడు వీళ్ళ ద్వారా మేము ఇప్పుడు ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళి దాదాపు 200-300 మంది చిల్డ్రన్కి ఈ వాళ్ళ దగ్గర నుంచి అయినా కనీసం రేపటి భారత పౌరులైనా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎందుకంటే పెద్దలెవరూ పాటించడానికి ఇబ్బంది పడుతున్నారు. పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పించాలనే ఉద్దేశంతో ఆ యొక్క కార్యక్రమాలు గత 6-7 నెలలుగా ప్రతిరోజు ఒక స్కూల్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకి చెప్తున్నాము. వాళ్ళకి దీని దైనందిక చర్యలు భాగంగా అలాగే ర్యాలీస్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం. పోలీస్ శాఖ, రవాణా శాఖ కలిపి హెల్మెట్ యొక్క ఉపయోగం గురించి మన విజయవాడ నగరంలోనూ అట్లాగే నందిగామ, జగ్గపేటలో కూడా ఒక 4-5 ర్యాలీస్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అలాగే వాకథాన్ అంటే ప్రజలకు చైతన్యవంతం చేయడానికి జిల్లాధికారులందరితో కూడా పోలీస్ అధికారులు, సిపి గారు, రవాణా శాఖ అధికారులు అందరూ కూడా ఒక వాకథాన్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాం. అట్లాగే స్కూల్ బస్సు డ్రైవర్లకి అందరికీ కూడా ఒక సపరేట్గా 2 రోజులు కార్యక్రమం పెడుతున్నాం. వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. వాటిని అందరినీ పాటించమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఆటో డ్రైవర్లకి, ఎందుకంటే స్కూల్ పిల్లల్ని క్యారీ చేసే ఆటో డ్రైవర్ల వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఒక 3 నుంచి 4 ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అట్లాగే ఈ రోడ్స్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ స్పాట్స్ అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్ అధికారులు జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఫర్దర్గా మనకు ఆ బ్లాక్ స్పాట్ని అక్కడ యాక్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఒక 3-4 రోజుల పాటు మనకు ఇక్కడ నుంచి విజయవాడ టు హైదరాబాదు, అట్లాగే విజయవాడ టు మచిలీపట్నం ఈ నేషనల్ హైవే మీద మనకు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ వీటికి సంబంధించినటువంటి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్ గురించి కూడా 3 రోజులు తీసుకుంటారు. అట్లాగే పిల్లలందరికీ కూడా
ఎస్ఏ రేటింగ్ పోటీలు అంటే ఈ రహదారి భద్రతకు సంబంధించి ఎలక్యూషన్ కాంపిటీషన్ అట్లాగే పెయింటింగ్ కాంపిటీషన్ కూడా పెడుతున్నాం. వాళ్ళని కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి, అలాగే స్కూల్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో కూడా మనం కోఆర్డినేట్ చేసి చాలామంది పిల్లలకి, అట్లాగే లారీ డ్రైవర్లు కూడా ఎవరైతే ప్రమాదాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు మనం ఈ యొక్క 30 రోజుల్లో మనం పెడుతున్నాం. ఇదంతా కూడా మీకు ఇచ్చినటువంటి దీంట్లో మనకు డీటెయిల్గా 30 రోజులు మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా దాంట్లో వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి మనకు మనం ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి నివారణ చర్యలు కనుక మనం ఈ ఎడ్యుకేషన్ ద్వారా, లేకుంటే హెల్మెట్ వాడడం ద్వారా, అట్లాగే లేకుంటే సెల్ ఫోన్ ఇప్పుడు ఎక్కువ ప్రమాదాలు కూడా సెల్ ఫోన్కి మనకు సంబంధించి మీరు కూడా పబ్లిక్ అందరూ కూడా మీరు రోడ్డు మీద చూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎక్కువగా మరి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే ప్రమాదాల కంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మరి వాటిని మేమైతే ఎవరైనా అంటే మా రవాణా శాఖ అధికారి అంటే విజిబుల్ అఫెన్సెస్ అంటే హెల్మెట్ లేకుండా ఉన్నవి, సీట్ బెల్ట్ లేకుండా ఉన్నవి, లేకుంటే పొల్యూషన్ పొగ వదులుతున్నవి కానీ, లేకుంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉన్నవి, దీని ఎన్ఫోర్స్మెంటు ఒక రవాణా అధికారులే కాకుండా ఎవరైనా కూడా పబ్లిక్ ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ తీసి విజిబుల్గా కనుక్కుంటే వాళ్ళకి ఫైన్లు వేయడానికి, ఎందుకంటే సోషల్ పోలీసింగ్ లాగా ఎవరైనా కూడా దీన్ని గుర్తించి మా వెబ్సైట్లో కనుక అప్లోడ్ చేస్తే మేము దాని మీద వాళ్ళందరికీ చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ ఈవీసీఆర్లను కూడా మనం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది. అలాంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తాం. ప్రతి ఒక్కరు దీని బాధ్యతను ఎరిగి మనం కనీసం ఈ యొక్క కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలో 80 నుంచి 90% వరకు ప్రజలు హెల్మెట్లు ధరించడానికి మనం కనుక కంకణం కట్టుకొని అది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. మరి ఫైన్స్ రూపంలో కూడా ఇంతకుముందు 100 రూపీస్ ఉన్న ఫైన్ కూడా 2019 నుంచి మరి ఫైన్ కూడా 1000 రూపాయలు పెంచిన తర్వాత మనం అనుకున్న ఫైన్స్ కనుక ఎక్కువ పెంచితే కంప్లైంట్స్ వస్తుంది అనుకున్నాం. కానీ అలా జరగకుండా మరి ఎంత ఫైన్లు వేసినా మరి కేసులు రాయొద్దని చెప్పి పొలిటికల్గా ప్రెజర్ తేవడము, లేకుంటే ఇంకో రకంగా ప్రెజర్ తేవడము, తనిఖాధికారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి ఘటనలు కూడా మేము చూస్తున్నాం. కానీ దీనికి ప్రజలందరూ కూడా సహకరించి హెల్మెట్ని విధిగా వారి యొక్క భద్రత కొరకు ఉండాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే హైవే మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలలో సీట్ బెల్ట్ వాడకం కూడా అంతే ఇంపార్టెంట్. మరి వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా చాలామంది ప్రమాదాలు పడుతున్నారు. చనిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అదైతే మన పోలీస్ శాఖ మేము కూడా గత 15 రోజులుగా ఎక్కువగా చెకింగ్ చేస్తున్నాం. మరి వచ్చే సంవత్సరంలో వచ్చే రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఎక్కడో సెంటర్లో 2-3 తనిఖీలు, మరి హైదరాబాద్లో మీరు చూసిండొచ్చు, ఎక్కువగా తనిఖీలు చేయడం వల్ల చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ యాక్టివిటీ తగ్గింది. అలాగే విజయవాడ నగరంలో కూడా విశాఖపట్నం నగరంలో కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా మనం కూడా ఇంకా డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధించినవి, అట్లాగే స్పీడ్ గన్స్ కూడా జిల్లాలందరికీ అలాట్ చేశారు. అక్కడ ఓవర్ స్పీడింగ్ సంబంధించినటువంటి మనకు వచ్చే మెషిన్తో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా మనకు ఓవర్ స్పీడ్ వెళ్ళే వాహనాల వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నందువల్ల వాటికి కూడా నివారించడానికి చర్యలు తీసుకుంటున్నారు. మరి ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్లో మనకు ఎక్కడ హైవే మీద ఒక టోల్ గేట్ నుంచి ఇంకో టోల్ గేట్ వరకు తిరుమలకి వెళ్ళేటప్పుడు ఎట్లయితే 45 నిమిషాల్లో మీరు పైకి వెళ్ళాలని చెప్పి టైం లిమిట్ పెట్టారో, అలాగే మన టైం లిమిట్ ప్రకారంగా ఆ స్పీడ్ లిమిట్ ప్రకారంగా ఆ రోడ్డు మీద ఒక టోల్ గేట్ నుంచి ఇంకో టోల్ గేట్ దగ్గరికి ఎంత టైం లోపల వెళ్ళాలి, ఆ యొక్క స్పీడ్ లిమిట్ అంతకంటే తక్కువ పీరియడ్లో కనుక వస్తే ఆ నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర తనిఖీ అధికారి లేకుండా కెమెరా ద్వారానే వాటిని రికార్డు చేసే ప్రయోగం మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసింది. కానీ మనం రోడ్డు పక్కన స్పీడ్ గన్ పెట్టుకొని తనిఖీ అధికారి కనపడంగానే లేకపోతే కెమెరా కనపడంగానే స్లో డౌన్ చేసుకోవడము, ఈవెన్ గూగుల్ మ్యాప్స్లో కూడా మీకు దానిలోనే కనపడే స్థితికి కూడా వచ్చేసింది. అంటే ఎవరో ఒకరు దాంట్లో లేదు, పలానా దగ్గర కెమెరా ఉంది, పలానా దగ్గర స్లో డౌన్ చేసుకోండి అని చెప్తుంటే వెంటనే ఆ యొక్క స్ట్రెచ్లో మటుకు స్లో డౌన్ అవుతున్నారు, మళ్ళీ మిగిలిన టైంలో వెళ్ళిపోతున్నారు. కానీ దీన్ని మనము ఎక్కడైతే టోల్ గేట్స్ ఉన్నాయో టోల్ గేట్ టు టోల్ గేట్ ఉన్న డిస్టెన్సు ఆ యొక్క స్పీడ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేసి అంతకంటే తక్కువ కనుక వస్తే నెక్స్ట్ టోల్ గేట్ దగ్గర మీ యొక్క వాహనాన్ని ఆపేసి మీ యొక్క ఫాస్టాగ్లోనే ఆ యొక్క ఫైన్ అమౌంట్ కూడా కట్ అయ్యేలాగా, లేకపోతే దీనికి రకం కూడా చేయాలి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ప్రజలు తప్పు చేస్తుంటే ఉన్న తక్కువ మంది తనిఖీ అధికారులతో మనం ఎన్ఫోర్స్మెంట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ కెమెరాల ద్వారా యొక్క ఎన్ఫోర్స్మెంట్ చేయాలని భావిస్తుంది. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేస్తే కనీసం కొంతమంది అన్నా ఫైన్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనం తప్పు చేయకూడదనే ఆలోచన కలిగజేయడానికి మనం కొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో భాగంగా ఈ కార్యక్రమాన్ని పెట్టాం. తర్వాత ఇంకా యాక్సిడెంట్కి సంబంధించిన డేటా అంతా మీకు మన దీని నుంచి మనం ఇష్యూ చేసేస్తాము. దాంట్లో మన టార్గెట్ అయితే ఇప్పుడు 10 నుంచి 15% వరకు డెత్స్ని తగ్గించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం.
అట్లాగే మనం ఇప్పుడు ఐరాడ్ అనే కొత్త ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డెవలప్మెంట్ డేటా అని చెప్పి ఒక కొత్త సాఫ్ట్వేర్ కూడా గత 2 సంవత్సరాలుగా మనం ఆపరేట్ చేస్తున్నాం. ఒక యాక్సిడెంట్ అయిన వెంటనే దాన్ని మొత్తం పోస్ట్ మార్టం లాగా చేసి ఒక పోలీస్ అధికారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఒక రవాణా శాఖ అధికారి వాహనాన్ని తనిఖీ చేయడం, అట్లా రోడ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కూడా అక్కడికి వచ్చి ఆ ప్రమాదం ఎక్కడ సిగ్నల్ లేకపోవడం జరిగిందా, స్పీడ్ బ్రేక్లో జరిగిందా, అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని కూడా ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా తీవ్రంగా మన ఐరాడ్లో ఉన్నటువంటి డేటా అంతా, అట్లాగే యాక్సిడెంట్లో ప్రమాదంలో గాయపడిన వారు, అట్లాగే హాస్పిటలైజ్ అయిన వారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈ డేటా ద్వారా కూడా మనకు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వాటి ద్వారా మనం ఇంకా ఫీల్డ్ మీద ఇంకా ప్రమాదాలు తగ్గించడానికి, లేకపోతే ప్రమాదం జరిగిన వెంటనే నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకురావడానికి, వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సక్రమమైన ట్రీట్మెంట్ ఇప్పించడానికి కూడా మనకు దీనికి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే మనకి ముఖ్యంగా ఇప్పుడు గుడ్ సామ్రాట్ ఏరియా అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క క్షతగాతులు తీసుకెళ్ళడానికి ఏ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రావడం లేదు. కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు మరి అట్లా మనం వాళ్ళని తీసుకెళ్ళడం జరిగితే పోలీస్ స్టేషన్లో మనం వెళ్ళడం, సాక్ష్యాలు చెప్పడం అనేది దీంతో భయంతో ఎవరు ముందుకు రావడం లేదు. ఆ రూల్స్ అన్నీ కూడా 2019లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. అలాగే అలా యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన వారికి ప్రతి జిల్లాలో కూడా నెలకు 5 మందిని సెలెక్ట్ చేసి 5,000 రూపాయలు, ఒక్కొక్కరు 1,000 రూపాయలు ఒక బహుమతిగా ఇవ్వడానికి, అట్లాగే సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా గుడ్ సామ్రాట్ రూల్స్ని పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ మధ్య 1-2 పేపర్లో కూడా నేను ఈనాడు పేపర్లో చాలా పెద్ద ఐటెం రాశాను దాని గురించి. మరి అట్లా మన ప్రజలు ఎప్పటికప్పుడు మనం చైతన్యవంతులను చేయగలిగితేనే కొంచెం వాళ్ళు ప్రమాదం జరిగిన తర్వాత మనకు ఎలాంటి కేసు అవుతుందేమని చెప్పి చాలామంది చేయడం లేదు. అట్లాగే అంబులెన్సెస్కి సైడ్ ఇవ్వడం లేకపోతే కూడా 20,000 ఫైన్ పెట్టారు. కాబట్టి వాటిని కూడా మీరు అందరూ కొంచెం ప్రచారం తీసుకెళ్ళి ప్రజలందరికీ తెలియజేస్తే మనం కొంతమందిని అంటే మార్చగలమని చెప్పి మేము అనుకుంటున్నాం. దిస్ ఈజ్ రిగార్డింగ్ ది రోడ్ సేఫ్టీ. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ డౌట్స్ ఫ్రమ్? అంటే అందుకే చెప్పిన కదా, మా వారోత్సవాల నుంచి మేము ఇప్పుడు మాసోత్సవాలకు వచ్చేసాం. 1 మంత్ చేద్దాం అనుకుంటున్నాము. 12 నెలల్లో ఒక నెల పాటు. అంటే మీరు ఇంతకుముందు చెప్తున్న మాట అయితే అవాస్తవం. ఎందుకంటే మనమైతే కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ పెడుతున్నాము ఎవ్రీ డే. ఇది మనకు రోడ్ సేఫ్టీ లీడ్ ఏజెన్సీ అని కూడా ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఆ లీడ్ ఏజెన్సీ ద్వారా మనకు ఎక్స్క్లూజివ్ ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, ఒక 6 మంది కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ గారు, ఒక సిఐ గారు, అట్లాగే ఒక ఇంజనీర్ గారు ఎక్స్క్లూజివ్గా ఈ ప్రమాదాలు నివారణకు ఎడ్యుకేషన్ చేయడానికి, ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్స్పెక్షన్లు చేయడానికి, అట్లాగే యాక్సిడెంట్ అయిన తర్వాత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆ ప్రమాదాలు అక్కడ ఫర్దర్గా జరగకుండా తీసుకునే చర్యల గురించి స్టెప్స్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. బట్ ప్రాక్టికల్గా మనకేంటంటే వెహికల్ సంఖ్య ఎక్కువగా పెరగడం వల్ల, అంటే వెహికల్ శాతం కంటే ఎక్కువగా ప్రమాదాలు పెరగట్ల. అంటే వెహికల్స్ ఆల్మోస్ట్ 8 to 10% వెహికల్ గ్రోత్ ఉంది. రోడ్స్ గ్రోత్ లేవు మనకు. అయినప్పుడు ప్రమాదాల సంఖ్య 5 నుంచి 6% పెరుగుతూ ఉంది. దాన్ని మనం 5 నుంచి 10% తగ్గించడానికి మనం ఈ యొక్క చర్యలు చేసుకుంటున్నాం. ఇంకా అది అంటే ఇంకా ఎప్పుడైతే విజిబిలిటీ లేదు, అవునవును ప్రమాదాలు జరుగుతున్న మాట, మల్టిపుల్ యాక్సిడెంట్స్ జరుగుతున్న మాట వాస్తవం. దానికి మనం ఎక్కడైతే మంచు ఉందో ఆ టైంలో వాళ్ళు ఆగి ఒక అరగంట గంట, లేకుంటే స్లో, అంటే మన 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు మనం ఒక 20 కిలోమీటర్ల స్పీడ్ తగ్గించుకోవాలి. మంచు ఉన్నప్పుడు ఇంకొక 20 కిలోమీటర్లు ఆగిపోలేము. మనం ట్రావెల్స్ కంటిన్యూగా రోడ్డు మీద మనం ఆగిపోలేము. అంటే మనకు విజిబిలిటీ క్లియర్గా ఉన్నప్పుడు డే టైంలో, అందుకే మన డే టైంలో మీరు 120-100 కిలోమీటర్ స్పీడ్లో కూడా మీరు వెళ్ళగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. అట్లాగే నైట్ టైం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల స్పీడ్ తగ్గించుకోవాలి. ఘాట్ సెక్షన్ ఉంది, అక్కడ కూడా మనకు విజిబిలిటీ కనపడదు. ఘాట్లో ఉన్నప్పుడు మనకు స్ట్రైట్గా ఉన్న టర్నింగ్స్ పక్కన ఎక్కడైతే మనకు సిగ్నల్స్ పెట్టారో, ఎక్కడైతే కాషనరీ సిగ్నల్స్ పెట్టారో, ఎక్కడైతే రోడ్ సిగ్నల్స్ పెట్టారో ఆ సిగ్నల్ గుర్తించడానికి మరి మనకు ఎల్ఎల్ఆర్ టెస్ట్ పెట్టినప్పుడు అయితే అందరూ వస్తున్నారు, టెస్టుల గురించి ఇది చేస్తున్నారు. మరి ఈ సిగ్నల్స్ గురించి మేము ప్రతి ఒక్కప్పుడు లర్నింగ్ లైసెన్స్ అప్పుడు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు కానీ ఈ సిగ్నల్స్ గురించి రోడ్డు పక్కనే ఉంటాయి. కానీ ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళకి మిమ్మల్ని అడిగినా కూడా కనీసం దీంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో 20 మందిని అడిగితే 2 కూడా పూర్తిగా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇంకా డ్రైవర్లు అయితే మన టెక్నికల్గా లారీ డ్రైవర్ 20 సంవత్సరాలు, బస్సు డ్రైవర్లు ఉన్న వాళ్ళకి ఈ సిగ్నల్ చూపించి ఒక సిగ్నల్ అడిగితే కూడా చెప్పలేని పరిస్థితి. అంటే ఏమనుకుంటే మనం 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాము, ఇంటర్ పాస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 10th ఎగ్జామ్ పెడితే మనం పాస్ అవుతామా? అంటే చదువుకున్నాము, మర్చిపోయాము. అంటే ఆ నాలెడ్జ్ ఉంది కానీ ఇది అలా కాదు. డ్రైవింగ్ అనే నాలెడ్జ్
మనం 24 గంటలు మనం దీని యొక్క మరణం చేసుకుంటూ రోడ్డు పక్కన ఉన్నటువంటి సిగ్నల్ గుర్తించుకొని రెడ్ సిగ్నల్ ఎందుకు యాంబర్ సిగ్నల్ ఎందుకు, ఈ సర్కిల్ సిగ్నల్ ఎప్పుడు ఉంటుంది, ట్రయాంగిల్ సిగ్నల్ ఎప్పుడు ఉంటుంది, లేకుంటే రెక్టాంగిల్ సిగ్నల్ ఎందుకు ఉంటుంది, బ్లూ కలర్ అంటే ఏంటి, రెడ్ కలర్ ఏంటి, గ్రీన్ కలర్ ఏంటి, అట్లాగే రోడ్డు మీద ఉన్నటువంటి గీతలు కూడా చూసారా మీరు, ఎల్లో కలర్ గీతలు ఉంటాయి, లైన్ గీతలు ఉంటాయి, కంటిన్యూస్ గీతలు, బ్రోకన్, ఇదంతా కూడా ఒక లాంగ్వేజ్. దీన్ని మనం ఏంటంటే లర్నింగ్ లైసెన్స్ టెస్ట్ వరకు, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ వరకు చాలా నమ్రతగా చాలా బోర్డులు పెట్టక్కర్లేదు. ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ ఇట్ అండ్ కంప్లీట్ ఇట్. అంటే ఇవి అంటే నేను అంటున్నా అది కాదు. ఓకే, ఇప్పుడు మన అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం పెట్టింది అందుకేనండి. ఈ యొక్క కార్యం పెట్టింది మీ ద్వారానైనా కనీసం కొంతమంది అయినా, అంటే నేను మిమ్మల్ని తప్పట్టట్లేదు, అంటే మీరేని కాదు. అంటే ఇప్పుడు బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి, ఒక లారీ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సిగ్నల్ చూపించి ఏంటి అని అడిగితే దాదాపు మేము అడిగాం ప్రాక్టికల్గా. అంటే వాళ్ళు రోడ్డు మీదనే జీవితం గడిపే వాళ్ళు, ఒక డ్రైవింగ్నే జీవనాధానికి గడుపుకున్న వాళ్ళు రోడ్డు పక్కన, అంటే లైసెన్స్ తీసుకునేటప్పుడు ఉన్నటువంటి శ్రద్ధ రోడ్డు మీద మనం ఎక్కినప్పుడు మన ప్రాణానికే ప్రమాదము. ఇవి సిగ్నల్స్ పాటించకపోతే మనకేం ఇబ్బంది జరగదండి. ఏ డ్రైవర్ ఆయనే గోతులు పడతాడు, లేకుంటే టర్నింగ్ ఉన్నా కానీ, లేకపోతే లైటింగ్ ఉన్నప్పుడు లైట్ లేనప్పుడు వెళ్తే వాళ్ళే ప్రమాదాలు పడతారు. ఆ ప్రమాదాలు నివారించడానికి ఇచ్చినటువంటి లాంగ్వేజ్ ఇది. ఒక బ్లైండ్కి ఎట్లా లాంగ్వేజ్ ఉంటుందో, ఒక లిపికి ఎట్లా లాంగ్వేజ్ ఉంటుందో, ఇది ఒక లాంగ్వేజ్. అంటే అన్ని విషయాలు మనకు రోడ్డు దగ్గర ఉండవు కాబట్టి రోడ్డు పక్కన ఇచ్చినటువంటి సిగ్నల్స్ చెప్తాయి. కానీ దీన్ని మనం ఎప్పుడు పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నేను అంటే ఈ రోజు కూడా చెప్పాను, మీరే కాదు, మీ అందరి ద్వారా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన హైవే మీద ట్రావెల్ చేసినప్పుడు పక్కన ఉన్న సిగ్నల్స్, వాటి యొక్క గుర్తులు ఏంటి, మనం పాటించగలుగుతున్నామా లేదా, గుర్తులు పాటించాలని మన రవాణా శాఖ అధికారులు చెప్తారు ప్రతి మీటింగ్లో. అసలు గుర్తులు ఏమున్నాయో చాలామంది గుర్తు ఉండట్లేదు. కానీ ఈ యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా మేము మళ్ళీ ఆటో డ్రైవర్లకి, లేకపోతే స్కూల్ బస్సు డ్రైవర్లందరికీ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ మేము చెప్తున్నాం. అందుకే ఇవి వేయని అవసరం లేదు, ఇది ఓన్లీ లర్నింగ్ లైసెన్స్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ మాకేమైంది పునశ్చరణ రెన్యూ, మన ఇదే రూమ్లో మేము లర్నింగ్ లైసెన్స్ వచ్చిన ప్రతి వారికి, అట్లాగే రెన్యూవల్కి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మళ్ళీ ఇదిగోండి ఇక్కడ పక్కన చూస్తే మీకు బోర్డ్స్ కనపడుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా బోర్డ్స్ అవే ఇంపార్టెంట్ సిగ్నల్స్ అన్నీ కూడా మేము వన్ వే వెళ్ళకూడదని తెలుసు, అంత గుర్తు, కానీ ఎవరు పాటించరు. యూటర్న్ తిరగకూడదు అని ఉంది, స్టాప్ చేయాలి లేకుంటే ఇది ఉందని చెప్పి. కాబట్టి పాటించాలనే ఇది మనకు పబ్లిక్లో ఒక అవేర్నెస్ వస్తే కానీ దీన్ని మనం ఆపలేము. ఈ యొక్క ప్రమాదాలను నివారించడానికి మనం తీసుకున్నటువంటి చర్యల్లో రవాణా శాఖ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ వరకే చేయగలరు. ఎడ్యుకేషన్ పార్ట్ కూడా మేమే తీసుకొని చేస్తున్నాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ సైడ్ కూడా వాళ్ళు చేస్తున్నారు. మరి అందరి యొక్క సమీక్షతో, లేకపోతే మీరందరూ కోఆపరేట్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా మీరందరూ కూడా మాతో సహకరించాలని, ఈ 30 రోజులకి మేము చేసే ప్రోగ్రాంలన్నింటిలో కూడా మీరు కూడా కొంచెం పబ్లిసిటీ ఇచ్చి దాన్ని ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఏమండి అంటే మనకి దానికి మొత్తం నెట్వర్క్ కంప్యూటరైజేషన్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ అంతా మారిపోయింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సాఫ్ట్వేర్లోకి, సారథి సాఫ్ట్వేర్లోకి వచ్చాము. మనం ఇండిపెండెంట్గా ఈ ప్రగతిలో ఉన్నప్పుడు, మనం ఇండిపెండెంట్గా 3 టైర్గా ఉన్నప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ వెబ్ పెట్టుకొని అక్కడే చేసుకునే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రభుత్వానికి మీరు నోట్ చేసుకోము ఒకసారి, మరి ఎల్ఎల్ఆర్ మేళాలు పెట్టడానికి పెట్టిన మాట వాస్తవము. ప్రభుత్వం కనుక మళ్ళీ అలాంటి చర్యలు కనుక మేమైనా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు పనిచేసేవాళ్ళం. అవునవును చేద్దాం ఖచ్చితంగా. చెప్పా పాస్ కావట్లే, 60% పాస్ అవుతున్నారు. మరి రెండోసారి మూడోసారి పాస్ అవుతున్నారు. ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళు మా యొక్క ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ప్రకారం అయితే ఫస్ట్ టైం పాస్ అయ్యే వాళ్ళు 25% కూడా లేదు. ఎందుకంటే మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ టెస్ట్, మళ్ళీ వారం తర్వాత సెకండ్ టెస్ట్కి వచ్చిన వాళ్ళే పాస్ అయ్యారు. ఎందుకంటే టెస్టింగ్ ప్రాసెస్ కూడా చాలా స్ట్రింజెంట్గా చేసాము, డ్రైవింగ్ టెస్ట్ ప్రాసెస్ చాలా స్ట్రింజెంట్గా చేసాము. అంటే చేస్తున్నాం, మేము చెప్తున్నాం మాకున్న సిబ్బంది చాలా తక్కువ. మేము లైసెన్స్లు ఇవ్వడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి, ఫిట్నెస్లు చేయడానికి మాకున్న సిబ్బంది సరిపోవట్లేదు. సిబ్బంది యొక్క కొరత చాలా తీవ్రంగా ఉంది. అయినా కూడా ప్రతి తనిఖీ అధికారి ప్రతి నెల కూడా దాదాపు 200 నుంచి 250 కేసులు రాస్తున్నారు. ఒక 15 లక్షల రూపాయలు ఫైన్స్ కూడా వేస్తున్నారు. మీకు విజిబుల్గా కనపడకపోవచ్చు, కానీ మా తనిఖీ అధికారులు ఎక్కువగా కూడా ట్రాన్స్పోర్ట్ వాహనాలు, లారీలు, బస్సుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. టౌన్ పరిధిలో ఎక్కువగా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. మరి అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం.
అంటే ఒకటి రెండు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా పెట్టారు, పంజాబ్ రాష్ట్రంలో అక్కడ కూడా. మరి దాని యొక్క విధి విధానాలు అంతగా పబ్లిక్ నుంచి బాగా రిసెంట్మెంట్ వచ్చిందని చెప్పి మళ్ళీ దాన్ని ఆపేశారు. దాని మీద మేము కేసులు రాస్తున్నాం, దాదాపు 250 నుంచి 300 కేసులు రాసాం. వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకు తెలుసు కదా పిల్లవాడు ఎక్కేటప్పుడు ఎంతమంది ఉన్నారో. వాళ్ళు కనుక మనకు ఇప్పుడు 8 మంది ఎక్కారనుకోండి, 10 మంది ఎక్కారని చెప్తున్నారు. 6 మంది ఎక్కడ 7వ మనిషి ఎక్కేటప్పుడు తల్లిదండ్రులకు తెలుసు కదా 6 మంది ఆల్రెడీ ఉన్నారు. 10వ మనిషి ఎక్కినప్పుడు 9 మంది ఆల్రెడీ నేను ఎక్కిస్తే నా పిల్లవాడు భద్రంగా ఉండాలి అంటే ప్రతిదీ రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎన్నిసార్లు వెళ్ళగలండి రోడ్డు మీదకి. అందుకే మనం చెప్తానంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ రావాలి. సైలెన్స్ ప్లీజ్, ఒకరొకరు మాట్లాడండి. ఇప్పుడు ఒకరు మాట్లాడితే అందరూ వినొచ్చు. వీళ్ళు కూడా రహదారి భద్రతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మరి చాలా డిపార్ట్మెంట్స్తో కలిపి మన పోలీస్ డిపార్ట్మెంటు, అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, ఐటీసీ కంపెనీ వీళ్ళందరితో కలిపి వీళ్ళు స్పాన్సర్షిప్తో రహదారి భద్రతా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. మరి వీళ్ళు ప్రతిరోజు కూడా మనం అనుకున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ కాకుండా ఎడ్యుకేషన్ పార్ట్ వీళ్ళందరికీ కూడా స్కూల్ పిల్లలకి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కూడా ఈరోజు కొన్ని పోస్టర్స్, ప్యాంప్లెట్లు ఈ యొక్క 1 మంత్ మనం చేస్తున్నాం, దీంట్లో వాళ్ళు కూడా ఇంకా చేస్తున్నారు. వాళ్ళని కూడా పోస్టర్ ఇనాగ్రేట్ చేయవలసింది. ఈ పోస్టర్స్ ఇవన్నీ కూడా ఇది రోడ్ సేఫ్టీ సంబంధించి ఇప్పుడు మీకు చెప్పాను కదా, యాక్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ కనుక వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ హాస్పిటల్లో కానీ కంప్లైంట్ దీంట్లో క్లియర్గా గుడ్ సామరైటన్ ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి కూడా మరి ప్రమాదం జరిగిన తర్వాత ఆ యొక్క క్షతగాత్రులకి వాళ్ళకి మనం సహాయపడాల్సిన అవసరం తోటి మానవులుగా ఉంది. దానివల్ల మీ మీద ఎలాంటి కేసులు ఉండవు. వాళ్ళకి ఒక ప్రశంసా పత్రము అట్లాగే నగదు బహుమతులు కూడా ఇచ్చే ఏర్పాటు చేశారనేటువంటి తెలిపే ఒక పోస్టర్ ఇది. దీంట్లో మీకు హెల్ప్ ఏ విక్టిమ్, అలా పోలీసులకు సంబంధించినటువంటి హెరాస్మెంట్ ఉండదు మీకు. అలాగే హాస్పిటల్లో మీరు వెళ్ళడము దగ్గరుండి మీరు వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇచ్చారు. అట్లాగే హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళని ఎలాంటి బిల్స్ అడగడానికి లేదు, ఫ్రీగా చేయాలి. మామూలుగా అంటే ఎవరైతే మనం వెళ్ళి కనుక జాయిన్ చేస్తే మీరే అటెండెంట్ కాబట్టి బిల్స్ మొత్తం మీరే కట్టాలని చెప్పి కూడా హాస్పిటల్ వాళ్ళు యజమాని వేధిస్తున్నారనే అలాంటి చర్యలు కూడా ఎలాంటివి ఉండవు. అలాగే మీ యొక్క వ్యక్తిగత వివరాలు అంటే మీ యొక్క ఐడెంటిటీ కానీ ఏమి చెప్పనక్కర్లేదు. మీ యొక్క ఆధార్ కార్డు కానీ మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఏమి డీటెయిల్స్ కావాలి. ఒకవేళ మీరు కనుక ఇచ్చి మీరు కనుక చెప్తే మీ యొక్క ఈ యొక్క సర్టిఫికేట్కి లేకపోతే ఈ యొక్క ప్రైజ్ మనీకి మీకు రికమెండ్ చేయడం కూడా జరుగుతుంది. కానీ దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు జరగవు. అలాగే ఏ కోర్టు చుట్టూ కానీ క్రిమినల్ కోర్టు చుట్టూ కానీ అడ్వకేట్ కానీ పెట్టుకొని మీకు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనం ఈ 5 కారణాల వల్ల ప్రమాదం జరిగినప్పుడు మన తోటి మానవులకి వాళ్ళకి మన ఇబ్బంది కలగకుండా వాళ్ళని ఇమ్మీడియట్గా పోలీస్కి అంటే వెంటనే 108కి సమాచారం ఇస్తున్నారు. కానీ అప్పటి వరకు మనం వచ్చే వరకు కూడా మనం వాళ్ళ యొక్క బాగోలు చూసుకోవడానికి మన తోటి మానవులుగా మనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఇలాంటి కేసెస్ ఏమి ఉండవని చెప్పి కూడా 2021 సంవత్సరంలో దీన్ని రూల్స్ అమెండ్మెంట్ చేశారు. దీనికి సంబంధించిన క్యాంపెయిన్ కూడా వీరు చేస్తున్నారు ఈ యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు.
దీనికి సంబంధించిన ప్యాంప్లెట్స్ కూడా ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ అందరికి ఒకటి సో మీరు ఒక్కసారి చదివి దీన్ని కొంచెం మా స్పీకర్గా చేయగలిగితే అందరికీ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అడ్రస్, మీ ఆధార్ నెంబర్ ఇవేమి ఇవ్వనక్కర్లేదు. ఇస్తే మటుకు మిమ్మల్ని దానివల్ల మీకు అలాంటి ఫర్దర్గా చర్యలు ఏమీ తీసుకోబడవు. వాటి వల్ల మీకు ఈ యొక్క సర్టిఫికేటు, ఈ యొక్క 1000 రూపీస్ రికమెండేషన్ సర్టిఫికేట్ కూడా పోలీస్ అధికారులు కానీ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చేయవచ్చు. అట్లాగే ఎలాంటి సివిల్ చర్యలు కానీ క్రిమినల్ చర్యలు కానీ కోర్టు చుట్టూ తిరిగే అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా వీలైనంత మన తోటి సోదరులకు ప్రమాదం అయినప్పుడు వాళ్ళని నియరెస్ట్